హలో భోజన ప్రియులారా, ఈవినింగ్ అయితే చాలు నూడిల్స్, మంచూరియా, అలాగే ఫ్రైడ్ రైస్ మీదకి మనసు మల్లుతుంది. అందుకని ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ని కానీ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారాన్ని వేసుకొని జస్ట్ మనం ఎగ్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని ఎగ్ మనకి బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలో మనకి దీంట్లోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు దాకా నూనెను వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్ అలాగే బీన్స్ దాంతోపాటు కొంచెం పుదీనాని తీసుకున్నాను. ముందుగా ఆనియన్స్ని తీసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న వెజిటేబుల్స్ని ఒకటొకటిగా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనం చాప్ చేసుకున్న పుదీనాని కూడా వేసేసుకోవాలి ఒకేసారి. మనకి వెజిటేబుల్స్ మగ్గడానికి జస్ట్ లైట్గా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇలా నేను ఒక 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకొని దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకొని మనం జస్ట్ హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద చేయడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది మనకి బయట వాళ్ళు చేసినట్టే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం దీంట్లోకి ఎగ్స్ని ఆల్రెడీ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసి అది కూడా ఒకసారి లైట్గా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి ఇంట్లోనే చాలా తక్కువ టైంలో మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ని చల్లుకొని దింపేసుకోవడమే. ఈ ఫ్రైడ్ రైస్ని మనం ఈవినింగ్ టైమ్స్లో ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని నేను షేర్వాతో కంబైన్ చేసుకున్నాను. Thanks for watching my video. Stay tuned.